హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చి వంకాయ పెసరపప్పు కర్రీ. వంకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో ఈరోజు మీకు చేసి చూపిస్తానండి. అలాగే ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన రెసిపీ ఎలా చేయాలో చూద్దామా మరి. ఇప్పుడు మన వంకాయ పెసరపప్పు కర్రీకి 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే వంకాయలు, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా కొంచెం వేస్తున్నానండి. ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పుని కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. పెసరపప్పు ఉడుకుతుంది. ఈ పెసరపప్పు ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడే పెసరపప్పు ఉడుకుతున్నప్పుడే వేసేస్తున్నాను. టమోటా మాత్రం ఇప్పుడు వేయకూడదండి. పెసరపప్పు కొంచెం ఉడకనివ్వాలి, లేకపోతే పెసరపప్పు ఉడకదు టమోటా వేసేస్తే. ఇప్పుడు చూడండి, పెసరపప్పు అయితే ఉడికిపోయింది. అంటే ఫుల్గా కాదండి, కొంచెం పెసరపప్పు ఉడికినాక టమోటాలు యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసేసాను. అలాగే వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నానండి. వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకొని ఉండాలండి. ఎందుకంటే వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటే కర్రీ బాగుంటుంది, లేకపోతే కర్రీ రుచి మారిపోతుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. మూత పెట్టేశానండి. ఇప్పుడు చూడండి, వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక 2-3 మినిట్స్ ఉడకనియాలండి. చూసారు కదండి, ఇప్పుడు కర్రీ ఉడికిపోయింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా ముద్దకొని తీసుకొని మెత్తగా వెనిపేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ఎనుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు బాండలు తీసుకున్నాను. బాండల్లో కొంచెం ఆయిల్ పోసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అండి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు అనమాట. మెంతులు ఎక్కువ వేసుకుంటే కర్రీ చేదుగా వస్తుంది. కొంచెం వెల్లుల్లి వేస్తున్నానండి ఫ్లేవర్కి. అలాగే 2 చల్లమిరపకాయలు వేసానండి. చల్లమిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు కొంచెం ఆనియన్ కూడా వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసేసాను. చూసారు కదండి, పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పప్పు వేసేసుకొని 2-3 మినిట్స్ బాయిల్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి, కర్రీ ఎంత బాగుందో. ఒక 2 మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదండి, కర్రీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు కమెంట్స్ కూడా పెట్టండి ఎలా వచ్చింది అని. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా కర్రీ. చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.